హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే గోల్డెన్ బాలాజీ టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే ప్రతి ఒక్క టిఫిన్స్ చాలా బాగుంటాయి, ముఖ్యంగా పెసరట్టు అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో, ప్రైజెస్ ఎంతో మొత్తం క్లారిటీగా డీటెయిలింగ్గా తెలుసుకునేద్దాం పదండి. లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే కామెంట్ బాక్స్లో కూడా అయితే పిన్ చేస్తాను. పూరి ఇచ్చాక రెండు పూరి ఇచ్చాక పెట్టు. ఊతప్పం, పెసరట్టు, సెట్ దోశ, ప్లెయిన్ దోశ. सेट दोस्त रेडी, 3 पूरी है मेरा पानी का बोतल दिमाग में चाय लगा के बाद सही से खाना तो पूरा खाना तेरे को क्या दिक्कत है कुछ समझते हो खाना है रेडी. అంకుల్, మీ టిఫిన్ సెంటర్ పేరేంటి? గోల్డెన్ బాలాజీ టిఫిన్ సెంటర్. ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఎగ్ దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, ఊతాపం, సెట్ దోశ, ఘీ కారం, ఇడ్లీ, పూరి, పొంగల్, ఉప్మా, పెసరట్టు అన్నీ అయితే ఉంటాయి. ప్రైజెస్ ఎంత అంకుల్? ఇడ్లీ ప్రైస్ ఎంత? 4 ఇడ్లీ 40 రూపీస్, 4 వడ 40 రూపీస్, మసాలా దోశ 40 రూపీస్, పెసరట్ 50 రూపీస్, ఎగ్ దోశ 40 రూపీస్, సెట్ దోశ 40 రూపీస్. ఓకే. ఇక్కడ ఫేమస్ ఐటమ్ ఏంటి? ఎక్కువ ఏది తీసుకుంటారు? ఆల్ ఐటమ్ ఫేమస్. ఊతాపం, పెసరట్టు ఫేమస్. ఊతాపం, పెసరట్టు ఫేమస్. ఉప్మా పెసరట్, ఆనియన్ పెసరట్. ఈ టైమింగ్స్ చెప్పరా టిఫిన్ సెంటర్? మార్నింగ్ 7 o'clock to 12 o'clock. నైట్ లేదు, ఓన్లీ మార్నింగ్. ఓకే. ఇది లొకేషన్ ఏమొస్తుంది? అడ్రస్? సీతారామాంజనేయ టెంపుల్, బంగ్లా స్ట్రీట్, గోల్డెన్ బాలాజీ టిఫిన్ సెంటర్. ప్రతిరోజు ఉంటారా? ఎవ్రీడే మార్నింగ్. ఎవ్రీడే మార్నింగ్. సండే కూడా ఉంటారు? సండే కూడా ఉంటుంది. 12-4-516 బంగ్లా స్ట్రీట్, నియర్ బై సీతారామాంజనేయ టెంపుల్, డెడ్ ఆపోజిట్ గోల్డెన్ బాలాజీ టిఫిన్ సెంటర్. ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఈ వీధిలో ఈ షాప్ ఉన్నంత వరకు మాకు చాలా గర్వకారణంగా ఉండాలి. ఎందుకంటే సుమారు 25 సంవత్సరాలుగా
చాలా చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి హోటల్ని 3 అంతస్తుల భవనం కట్టి చాలా అద్భుతమైన రుచితో అతను మెయింటైన్ చేస్తున్నాడు అనడానికి నిదర్శనం ఇంతకంటే వేరే పర్లేదు. చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి కూడా, చాలా వీధుల నుంచి కూడా మా వీధికి వచ్చి ఇక్కడ వచ్చి టిఫిన్ చేసి పార్సల్స్ కూడా తీసుకొని పోయి అతనికి చాలా అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. రుచి ఉంటే తప్ప రారనే దానికి ఇంతకంటే వేరే నిదర్శనం పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆనియన్ దోశ రెడీ. సరేనా, నేను మాట్లాడతాను అయితే నాకేనా. లోపల కిచెన్ అంతా కూడా చాలా హైజీన్ ఉంది. మీరు చూసినట్లయితే అప్పటికప్పుడు కడిగేసి ఎట్లా చేస్తామో అట్లే చేస్తాము. మనిషి ఎట్లా ఉంటుంది ఫుడ్ అట్లే ఉంటుంది. ఎక్కడ ఉండదు ఈ మధ్య చేయలేదు. శుభ్రంగా నీట్గా ఉంటుంది. అన్న ఇక్కడ టేస్ట్ ఆనియన్ దోశ సరేనా. 2003 నుంచి తింటాను నేను. 2003 22 ఇయర్స్ ఎగ్ దోశ, స్పెషల్ ఇడ్లీ నార్మల్. నేను ఇక్కడ 22 ఇయర్స్ తింటాను. దాన్ని బట్టి బాగా టేస్ట్ ఉంది. ఊతాపం రెడీ. ఎగ్ రెడీ. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? బాగుందన్న. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? మేము డైట్ చేస్తాం రా, పక్కన షాప్. బాగుంది. ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ? కారం దోశ, మసాలా దోశ బాగుంటాయి. ఎగ్ దోశ బాగుంది.
మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ టేస్ట్? టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? దగ్గర దగ్గర 15 years నుంచి ఇక్కడ షాప్ ఉంది మాది. డైలీ వస్తానే ఉంటాం. డైలీ ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? రీజనబుల్గా ఉంది. థ్యాంక్ యూ. ఒకటేనా పూరే మసాలా ఇచ్చినమ్మా? పెట్టించరా? ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది మేడం. అన్నీ బాగుంటాయి. పూరీలు, ఆనియన్ దోశ అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. రేట్లు ఎలా అనిపిస్తాయి? రేట్లు నార్మల్లే. అంతా బాగుంది. ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ మీరు? ఇక్కడ ఆనియన్ దోశ, ఎగ్ దోశ అన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. లైన్ ఒకటి ఎగ్ ఒకటి నాకు లైన్ ఒకటి ఎగ్ ఒకటి వేస్తున్నాను. మేడం తప్ప మాట్లాడు. టిఫిన్ పెట్టుకునేసి ఐటమ్స్ అన్ని ఏం కాదు చెప్పండి. ఇడ్లీ అయితే తీసుకున్నా. ఇడ్లీ టేస్ట్ అయితే చూద్దాము. సో ఇడ్లీ టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చాలా బాగుంది ఇడ్లీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ పుదీనా చట్నీ అన్నారు కదా, అది కూడా అయితే టేస్ట్ చూద్దాం. ఈ పుదీనా చట్నీ కానివ్వండి, ఈ నార్మల్ చట్నీ, కారం అన్నీ కూడా చాలా బాగుంటాయంట. బాగున్నాయి కూడా. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా
వడ సైజు కూడా చాలా పెద్దది ఉంది. ఒక 2 ఇడ్లీ ఒక్క వడ అయితే సరిపోతుంది, స్టమక్ ఫుల్ అయిపోతుంది. సాంబార్ రుచి మేడం బాగుంటుంది. సాంబార్ అయితే తెచ్చిచ్చారు, టేస్ట్ చూడమని చెప్పి. చూద్దాం టేస్ట్, సాంబార్ టేస్ట్ అయితే. సాంబార్ టేస్ట్ కూడా అదిరిపోయిందంటే చాలా బాగుంది ఇక్కడ టేస్ట్. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంత, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. 12-4-516 Bandla Street, nearby Sitaram Ramanjane Temple, dead opposite Golden Balaji Tiffin Center. ఓకే అంకుల్, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఓకే.